అనుకో, సిట్ స్ట్రైట్. వీలైతే పాదాలు నేలకు ఆనించి కూర్చోండి. చేతులు ఇలా ఓపెన్గా పెట్టుకోండి, ఒళ్ళో పెట్టుకోండి. ఇన్హేల్ డీప్ ఇంటూ ది అబ్డామిన్. అబ్డామినల్ బ్రీత్ అంటాం కదా, పొట్ట ముందుకు వచ్చి గాలి లోపలికి వెళ్ళినప్పుడు బెలూన్ లాగా పొట్ట ముందుకు రావాలి. ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ద మౌత్. మీరు ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ మొత్తం గాలితో పాటు పాదాల వరకు వెళ్తుంది. పాదాల నుంచి ఎక్సేల్ చేసినప్పుడు పాదాల నుంచి బయట వరకు వచ్చి మొత్తము బాడీ రిలాక్స్ అయిపోతూ మీలో ఉన్న టెన్షన్, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్తుంది. జస్ట్ ఫీల్ దట్. ఇన్హేల్ ఇంటూ ద అబ్డామిన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇప్పుడు మనము 2 times ఎక్సేల్ చేస్తాం. అంటే నోటితోటి అని వదులుతాం అన్నమాట. ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇన్హేల్, exhale through the mouth. Inhale, exhale through the mouth. You are completely come out of your thoughts. You are in deep theta state, deep meditative state loki veltu unnaru. Now your conscious mind is telling to your subconscious mind as a inner child. Just look at the inner child. మీలోనే ఉన్న మీ సబ్కాన్షియస్ మైండ్ని ఒక చిన్న, మీ చిన్ననాటి చైల్డ్ లాగా, ఒక 2 to 7 years లోపల మీలాగా లోపల చూడండి. దట్ చైల్డ్ వాజ్ నెగ్లెక్టెడ్. యుగ యుగాలుగా, జన్మ జన్మలుగా ఆ చైల్డ్ మీలోనే అన్ని బాధలు, కోపాలు, కష్టాలు, అభద్రతా భావాలు, అపరాధ భావనలు, ఎమోషనల్ ట్రామాస్ క్యారీ చేసుకుంటూ వస్తుంది. ఆ చైల్డ్ లోపల వదిలేసి యాజ్ ఏ కాన్షియస్ మైండ్ మీ 5 సెన్సెస్తో మీ జీవితాన్ని బయట 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 గడుపుతూ ఉన్నారు మీరు. Now you recognize that your inner child is there inside you, subconscious mind. Look at that child. That child చాలా మురికిగా ఒక చీకటి కోపంలో carrying all the baggages from the eons of time. ఆ చైల్డ్ వంక చూడండి. డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. ఓ మై డియర్ చైల్డ్, ఆ చైల్డ్ని మీరు సంబోధిస్తున్నారు. Forgive me for neglecting you from eons of time and accumulating all the negative emotions, fears, traumas, insecurities, miseries accumulated from different lifetimes, which were accumulated through thought, words, deeds, and actions. Please forgive me. Try to touch the child. Just touch the child. Look into the eyes of the child. You know that you have neglected that child inside you. ఆ చైల్డ్ మీ వైపు చూస్తున్నారా? ఎలా చూస్తున్నారు? యాక్సెప్ట్ చేస్తున్నారా? మిమ్మల్ని అబ్జర్వ్ చేయండి.
ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ ద థింగ్స్ ఐ హ్యావ్ అక్యుములేటెడ్. నేను నీ అందు పోగు చేసిన ఈ బాధలు, కష్టాలు, కోపాలు, ఆలోచనలు, మాటలు, చర్యలు, పనులతో నీ మీద ఈ యొక్క బాధలన్నిటిని మోపినందుకు, నిన్ను నెగ్లెక్ట్ చేసినందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. ఆస్క్ ద చైల్డ్, look at the child with all the love, look at yourself with all the love. Just hold my hand, మీ చేతులు పట్టుకుని, వేలు పట్టుకుని, try to hug the child with all the love. As a mother today, I also forgive you for all the errors, insecurities, traits you have passed on to me. Feel that energy flowing into your body, into your heart. Just hold my hand. We will go to the Amakuva ఫాదర్, ఏదైతే సూపర్ కాన్షియస్నెస్ దగ్గరికి వెళ్ళి అడుగుతాము. మా ఇద్దరిని ఒకటిగా, మీతో కలిపి ముగ్గురు ఒకటిగా. మా మ్యూట్ లోకి వెళ్ళండి అమ్మా. అమాకువా ఫాదర్, లెట్స్ ప్రే ద గాడ్, డివినిటీ. లెట్ love flow from the mother to the child, consciousness to subconscious, from both go to the superconscious and to the divinity. All the three are in the light of ఆ డివినిటీ యొక్క దివ్యమైన బంగారు రంగు కాంతి పైనుంచి, ఆకాశం నుంచి. The light of the divinity is flowing into your body. Your body is like ఒక క్రిస్టల్ క్లియర్ బాడీ లోపలికి ఒక సూర్యకాంతి ఎలా ప్రవేశిస్తుందో, ఆ దివ్యమైన కాంతి, ప్రేమ మీ లోపల ప్రవహిస్తూ ఉంది. The divinity, divine love flow to your superconscious, conscious and subconscious. Your heart is filled with the divine love. Feel that divine love into your heart. From your heart నుంచి ఒక దివ్యమైన కాంతి బయటకు వెళ్తూ ఉన్నట్టుగా, the divine love from the divinity flow out from your heart. మీ ఎదురుగా ఒక దివ్యమైన ఒక బంగారు రంగు కాంతి గోళం ఉంది. ప్లీజ్ గో మ్యూట్ ఆల్ పీపుల్. ఆ దివ్యమైన కాంతి గోళంలో bring all the gurus, your parents. ప్రథమ గురువులు మీ తల్లిదండ్రులు. వారితో చెప్పండి మీరు, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ వీ హ్యావ్ డన్ త్రూ అవర్ థాట్స్, వర్డ్స్, యాక్షన్స్ అండ్ డీడ్స్. మీ పట్ల మేము తప్పుగా అర్థం చేసుకుని, తప్పుగా మేము చేసిన అన్ని పనులు, ఆలోచనలు, మాటలు, చర్యలకు మమ్మల్ని క్షమించండి. I also forgive you for what all you have done to me. మీరు చేసినవి నాకు అర్థం కాకుండా నేను తప్పుగా భావించినా కూడా
మీ పట్ల నేను చెడుగా ఆలోచించినందుకు, మీరు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉన్నందుకు కూడా నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఐ ఫర్గివ్ యూ. ప్లీజ్ ఫర్గివ్ మీ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. ఆ దివ్యమైన కాంతి వాళ్ళ పాదాల నుంచి తల వరకు ఒక దివ్యమైన కాంతి అలాగ వెళ్ళి వాళ్ళ తల మీద నుంచి అలాగ డివినిటీకి ఒక లైట్ లాగా కలుస్తూ ఉన్నట్టుగా భావించండి. ఆస్క్ దెమ్ ఫర్ ఫర్గివ్నెస్ ఫర్ వాట్ ఆల్ యూ హ్యావ్ డన్. ఆల్ ద జనరేషన్స్ ఆఫ్ పెటర్నల్ అండ్ మెటర్నల్ సైడ్ ఉన్న అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉన్న అందరికీ కూడా ఆ శక్తిని పంపించి ఆస్క్ దెమ్ ఫర్ ఫర్గివ్నెస్. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎవరు చేసిన ఏ తప్పులకైనా డివినిటీ పట్ల చేసిన ఏ తప్పులకైనా వాళ్ళందరి తరఫున యూఆర్ ఆస్కింగ్ ది డివినిటీ ఫర్ ఫర్గివ్నెస్. అందరి తరఫున మీరు క్షమాపణలు అడగండి. అందరూ కూడా దివ్యమైన కాంతితో వెలుగుతూ వాళ్ళందరూ కూడా దివ్య లోకాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్ ట్రాన్స్మ్యూట్ ఇంటూ ప్యూర్ లైట్. You can feel the energy flowing into your heart, flowing out. వాళ్ళందరూ కూడా దివ్యమైన కాంతితో బీయింగ్స్ ఆఫ్ లైట్ గా మారిపోతూ ఉన్నారు. అదేవిధంగా మీకు చదువు చెప్పిన గురువులకి, ఆధ్యాత్మిక గురువులకి, జన్మ జన్మలుగా మీకు జ్ఞానాన్ని ఇచ్చిన అందరి గురువులకు కూడా వారి పట్ల ఇఫ్ ఐ హ్యావ్ అఫెండెడ్ యూ ఇన్ థాట్స్, వర్డ్స్, డీడ్స్ అండ్ యాక్షన్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. వారి పట్ల మీరు వేరుగా ఆలోచించి లోపల ఒక కోపాన్ని, బాధల్ని మీరు ఏర్పాటు చేసుకుంటే దానికి కూడా వారికి యు ఆల్సో ఫర్గివ్ దెమ్ ఫర్ యువర్ ఇంపర్ఫెక్ట్ పర్సెప్షన్స్. సరైన దృక్పథము, ఆలోచన లేకుండా వారి మాటలకు మీరు బాధపడినా, ఏది జరిగినా దానికి కూడా మీ మనసులోంచి వారి పట్ల ఉన్న అన్నిటినీ ఫర్గివ్నెస్ ద్వారా బయటకు పంపించేస్తున్నారు. ద డివైన్ ఫర్గివ్నెస్. ఐ ఫర్గివ్ యూ. ప్లీజ్ ఫర్గివ్ మీ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. Now you are free from all the any negative energies or memories or blockages which we have accumulated from the origin of our creation. మన క్రియేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్న అన్నిటికీ కూడా all that transmute into pure light.
divine creator, father, mother, child as one. I మీ పేరు చెప్పుకోండి ఇంటి పేరుతో సహా. If I have from my family, relatives and ancestors have offended you in thoughts, words, deeds, and actions from the beginning of our creation to the present, I ask you for forgiveness. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. Cleanse, purify, release, sever and cut all the unwanted energies, memories, blockages which we have created, accumulated, and accepted from the beginning of our creation to the present. Please transmute all the negative, unwanted energies into pure light. Just పైకి అనండి అందరూ కూడా. Transmute all the unwanted energies into pure light. We are set free. It's all done. ఆ శక్తి అంతా మీ లోపలికి వచ్చి మిమ్మల్ని ప్యూరిఫై చేస్తుంది, తలపై నుంచి పాదాల వరకు కూడా. ఫిల్ ఆల్ ది నెగిటివ్ ఎనర్జీస్, ఖాళీలన్నిటి కూడా డివైన్ లైట్, డివైన్ గోల్డెన్ లైట్ వచ్చి ఫిల్ చేస్తుంది. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ 1, 2, 3, 4, 5, 6, 7. Hold 7. Exhale 7. Inhale 7. Exhale 7. Hold 7. Inhale 7. Hold 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 7. Exhale 7. Now we will chant Om Siddha Gurudevaya Namaha. Om Siddha Gurudevaya Namaha. Om Siddha Gurudevaya Namaha. Feel that you are receiving the divine grace from the Gurus, from the divinity. Divine Guru's grace is flowing into your body, to your pineal gland, heart and hara center. Hara center అంటే బొడ్డుకి కింద 2.5 ఇంచ్ కింద, లోపల 2.5 ఇంచ్ లోపల. 3 సెక్టర్స్ అన్నమాట. 3 టాంటియన్స్ అంటారు. ఆల్ ద 3 ఆర్ ఫిల్డ్ విత్ లైట్. పాదాల వరకు కూడా ఆ గ్రేస్ వెళ్ళి అలా భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. యూఆర్ లైక్ ఏ పిల్లర్ ఆఫ్ లైట్. Simply absorb the energy, chant
సిద్ధగురుదేవాయ నమః. ఓం 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 సిద్ధగురుదేవాయ నమః. I am open to receive all the grace from the Guru. Om Siddha Guru Devaya Namah. 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 A pillar of light మీ అంతఃకరణ. It is expanded to 8 inches. స్పైనల్ కార్డ్ నుంచి 8 inches అలా పెరిగి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఫ్రమ్ ద హెవెన్ టు ద ఎర్త్. ఇంకా మీ ఆరా అంతా బయటకు ఎక్స్పాండ్ అయిపోతూ వెళ్తుంది. ఇట్ ఈస్ ఫిల్లింగ్ హోల్ ఆఫ్ ది యూనివర్స్. Just simply visualize your own Guru or deity whom you respect. ఆ దివ్యమైన డివినిటీ యొక్క, పరమాత్మ యొక్క ఆ కాంతి రూపాన్ని మీరు కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మీరు ఆ డివైన్ గ్రేస్ ని తీసుకుంటూ ఉండండి. The energy is flowing into your body like a waterfall. You can visualize Siddhastambh in Pune. తెలియని వాళ్ళు కూడా పూణేలో ఉండే సిద్ధస్తంభం నుంచి మీకు శక్తి వస్తున్నట్టుగా మీరు భావించండి. దివ్యమైన క్రియేటివ్ కాన్సెప్చువల్ ఎనర్జీ, అద్భుతమైన శక్తి మీ లోపల ప్రవేశిస్తూ ఉంది. అది మీ ప్రతి సెల్లోంచి, మీ బాడీలోంచి ఒక బల్బులోంచి కాంతి బయటకు ఎలా వెళ్తుందో అలాగా మొత్తం మీరు ప్రకాశిస్తూ ఉన్నారు. మీ లోపలికి ఆ శక్తి ఒక విండ్ లాగా, లేదంటే ఒక జలపాతం లాగా, కాంతి జలపాతం మీ లోపలికి వచ్చి మీ శరీరంలోంచి ప్రతి అణువులోంచి బయటకు వెళ్ళి మొత్తము ప్రపంచం అంతా కూడా శక్తి వెళ్తుంది. మీ యొక్క ఆలోచన, ఊహ ఎంత దూరం వెళ్తే అంత దూరం ఆ శక్తి వెళ్తుంది. ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ హెల్దీ, హ్యాపీ. చెట్లు, పర్వతాలు, నదీ నదాలు, పక్షులు అన్నీ కూడా ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నట్టు ఈ శక్తి ద్వారా, ఆ దివ్యమైన శక్తిని మీ ద్వారా ప్రవహింపచేస్తున్నారు.
మ్యూట్ ప్లీజ్. ఆ శక్తి ఇంకా వస్తూనే ఉంది, దివ్యమైన శక్తి. వీఆర్ ఆస్కింగ్ ది ఆ స్తూపం నుంచి ద డివైన్ గ్రేస్ ఆఫ్ ది గురు ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ బాడీ. ఆ దివ్యమైన శక్తి, బ్రహ్మశక్తి బయటకు వెళ్తూ అందరూ కూడా మంచి వ్యక్తులుగా సత్ప్రవర్తనతో ఉన్నట్టుగా, అందరి కోరికలు నెరవేరి సంతోషంగా ఉన్నట్టుగా ఆ శక్తిని పంపిస్తూ ఉన్నారు. యూఆర్ రిసీవింగ్, సెండింగ్ ఇట్ అవుట్. యూఆర్ లైక్ ఏ ట్యాప్. ఒక లైట్ పవర్ ని తీసుకుని ఎలా కాంతిని వెదజల్లుతుందో ఆ దివ్యమైన శక్తిని అందరికి, ద గ్రేస్ ఆఫ్ గురు, గ్రేస్ ఆఫ్ బ్రహ్మశక్తిని మీరు పంపిస్తూ ఉన్నారు. అందరి జీవితాలు కూడా అద్భుతంగా ఉన్నట్టుగా, గ్లోరియస్ గా అందరూ జీవితాన్ని గడుపుతున్నట్టుగా విశ్వంలో అందరూ పంపిస్తున్నారు. నౌ ఈ గ్రూప్ లో ఉన్న అందరికీ కూడా, అందరూ కూడా ఒక ఎనర్జీ గ్రిడ్ లాగా ఫామ్ అవుతున్నారు. ఎవరు ఎక్కడున్నా అందరికీ కలిపి ఒక టైఫూన్ ఎలాగైతే, ఒక వీల్ విండ్ ఎలాగైతే చుట్టి వేస్తుందో, అలా డివైన్ గ్రేస్ మనందరినీ కలిపి ఒక అద్భుతమైన దివ్యమైన శక్తి వలయంలాగా ఏర్పడి మనందరిలోకి ప్రవహిస్తూ ఉంది. ఇందులో ఈ గ్రూప్ లో ఉన్న అందరి, మీ యొక్క కోరిక ఏదైతే ఉందో, ఏదైనా ఒక విషయం అనుకోండి, అందరి కోరికలు కూడా అద్భుతమైన గ్రేస్ ఆఫ్ గురు, ఆ దివ్య శక్తి వలన నెరవేరాలి అనుకుని 1 మినిట్ ఆ శక్తి అంతటిని అలా ప్రవహిస్తున్నట్టుగా బాడీలోంచి పంపించండి. మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మనసులో అనుకుని ఆ గురు కృప వలన ఆ కోరిక నెరవేరాలని ఆ శక్తి అంతా మీ భ్రూ మధ్యలో తీసుకుని మీ శరీరం లోపల ఒక వైట్ లైట్, ఒక గ్లాస్ బాడీలో వైట్ లైట్ ఎలా తిరుగుతుందో, మూవ్ దట్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ ఫర్ 3 minutes. పాదాల నుంచి గిరగిర గిరగిరా తిరుగుతూ భ్రూ మధ్యంలోంచి పాదాలకు వెళ్ళి
ankles, legs, knees, thighs, bottom area, stomach, kidneys, liver, pancreas, spleen, diaphragm, lungs, heart, throat, mouth, nose, eyes, ears, brain. Whole body is filled with the divine, graceful energy. ఆ ఎనర్జీ మీ లోపల గిరగిర గిరగిర తిరుగుతూ ప్యూరిఫైయింగ్ all of your chakras, nadis, meridians, cells, clearing all the blockages, negative energies, cellular memories, all the disease causing negative energies clear. గురువులందరికీ నమస్కరించి ఆ దివ్యమైన పరమాత్మ యొక్క శక్తికి నమస్కరించి నెమ్మదిగా కళ్ళు తెరవం. ఓకే, యా విల్ స్పెండ్ ఫ్యూ మినిట్స్. ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే ఎక్స్పీరియన్స్ ఏమన్నా చెప్తే చెప్పండి.